వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు సోమేపల్లి బ్రహ్మయ్యమ్మ. మాది నూజెండ్ల మండలం పవనపాడు గ్రామం. నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానమ్మా టీడీపీ పార్టీ తరఫున. సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుతం వినుకొండలో ఆంజనేయులు గారు గెలుపు దిశగా దూసుకొని పోతున్నారమ్మా. ప్రతిపక్ష ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అతను చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అతను హామీలు ఇచ్చినది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పొదుగులు ఆ కాలువ కట్ట ఒకటి చెబుతాడమ్మా, కొండ ఒకటి చెబుతాడు. అంతకు మించి అతను చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఆ చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక జనాల మీద ఎవరన్నా అడిగితే తిట్ల దండకం అందుకుంటుండు. ఎవరన్నా దగ్గరకు రావడానికి కూడా భయపడుతున్నారు. అందరు పారిపోయి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇప్పుడు అతను ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతుండో ఏమో కూడా అతనికి తెలియట్లేదు. అభివృద్ధి అయితే అతను చేసింది ఏమీ లేదమ్మా వినుకొండలో. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయంటారు సార్? అమ్మా అతనే చెబుతున్నాడు కమ్మా, నేను కాలువ కట్ట రోడ్లు వేసాను అంటాడు. ఆ కాలువ కట్ట రోడ్లు తెలుగుదేశం గవర్నమెంట్లోనే సగం వర్క్ జరిగింది. ఆ మిగతా సగం పూర్తి చేయగలిగాడు. కొండ రోడ్డు వేసాను అంటాడు. కొండకు కూడా రోడ్డు ఆల్రెడీ ఆంజనేయులు గారు దానికి సందాలు వేసి కొండ ఘాట్ రోడ్డు కూడా సగం నిర్మాణం ఆంజనేయులు గారి టైంలోనే జరిగిందమ్మా. తర్వాత మంచినీళ్ళ చెరువు అంటాడు. మంచినీళ్ళ చెరువుకి 160 కోట్లు ఆంజనేయులు గారు శాంక్షన్ చేస్తే ప్రతి ఇంటికి కొళాయని, అది చెయ్యని చేతగాని దద్దమ్మ దానిలో 20 లక్షలు ఖర్చు పెట్టి చెరువు కొంచెం పూడక తీసి నేనేదో చేశానని డప్పాలు కొట్టుకుంటున్నామ్మా. అది కూడా అందరికీ తెలిసింది. ఆ 3 తప్ప అతను చెప్పుకోవడం తప్ప ఇంకా మళ్ళీ చెప్పడానికి కూడా దిక్కు లేక ఏదో ఒకటి అవుతాడు. తంగిరాల డ్యామ్ అన్నాడు, చేసింది లేదు. ఒరకపొడిసిన డ్యామ్ అన్నాడు, అది చేసింది లేదు. మళ్ళీ యూనివర్సిటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తెస్తా, కాలేజీలు తెస్తా అన్నాడు, ఒక్కటి చేసింది లేదు. ఇక్కడ ఆంజనేయులు గారు ఎన్ఎస్పి స్థలాలన్నీ తీసుకొని స్టేడియం కట్టాలనుకుంటే దాన్ని ఆ షాపింగ్ కాంప్లెక్స్ అని వైశాస్ దగ్గర మామూళ్ళు ఒక్కొక్కరి దగ్గర 18 లక్షలు దాచుకున్నాడమ్మా. అక్కడ స్టేడియం అని డిగ్రీ కాలేజ్ స్థలంలో వేరేది కాలేజీ కట్టాల్సిన స్థలాన్ని ఊరక మున్సిపాలిటీ డబ్బులు 80 లక్షలు వృధాగా దాన్ని ప్రారీ గోడ కట్టి నిరుపయోగంగా పడేశాడమ్మా. అక్కడ వెనక పొలాలు అమ్మలేదన్న దురుద్దేశంతో, ఆ పొలాలకు రోడ్డు బ్లాక్ చేయాలన్న దురుద్దేశంతో స్టేడియం అని వంక చెప్పి మున్సిపాలిటీ డబ్బులు, వినుకొండ ప్రజల డబ్బులు 80 లక్షలు దుర్వినియోగం చేశాడమ్మా. ప్రస్తుతం ఉన్న 2 అభ్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, జీవి ఆంజనేయులు గారి మీద మీ అభిప్రాయం? బొల్లా బ్రహ్మనాయుడు మీద జనాలందరికీ అర్థమైందమ్మా. అతను తిట్లు బూతులు తప్ప అతను చదువుకున్న వ్యక్తి కూడా కాదు, జ్ఞానం లేని వ్యక్తి. అందరికి అర్థమైపోయిందమ్మా. ఆంజనేయులు గారు ఎవరికి ద్రోహం చేయలేదు, మంచి మనిషి అని జనాలందరూ ఈరోజు వినుకొండ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అందరికి అర్థమయ్యి ఈరోజు అందరూ వెల్లులో ఆంజనేయులు గారి దగ్గరకు వస్తున్నారమ్మా. మళ్ళీ మీరే ఉండాలి సార్ అని ప్రతి ఒక్కరూ ఆంజనేయులు గారి దగ్గరకు వస్తున్నారమ్మా. సూపర్ 6 మీద మీ ఒపీనియన్? సూపర్ 6 చూసామమ్మా, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రకటించింది. సూపర్ 6 వాళ్ళు నవరత్నాలని చేసింది ఏం లేదమ్మా. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నీ ఎత్తేసారు. వాళ్ళు ఇచ్చింది అప్పుడు పిల్లలకు 15,000 ఇస్తా ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది, ఇప్పుడు ఒక్కరే చేశారు. అవి కూడా కరెక్ట్గా వేయలేదు. వసతి దీవెన అన్నారమ్మా. నాకు ఒక పాప ఉంది. నా పాప పీజీ చదివేటప్పుడు హాస్టల్కి అది వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో 1 సంవత్సరం ఉందమ్మా. అప్పుడు నేను రూపాయి కూడా కట్టలేదు. తర్వాత నెలకు 5,000 మీరు కట్టాలని నా దగ్గర కట్టించుకున్నారమ్మా. గవర్నమెంట్ అయితే నాకు ఇంతవరకు ఏమీ వేయలేదమ్మా. ఇది అన్నీ మోసపోయి నవరత్నాలని అటు చేశారమ్మా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 బ్రహ్మాండంగా అందరికీ పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈసారి ఎంత మెజారిటీతో గెలుపొందుతారని మీ అభిప్రాయం? జీవి ఆంజనేయులు గారు రేపు 2024 మేలో జరగబోయే ఎలక్షన్లో 30 నుంచి 35,000 మెజార్టీ తోటి డెఫినెట్గా గెలుస్తారమ్మా. మంత్రి కూడా అవుతారని మా అభిప్రాయం అమ్మా.